గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మై నేమ్ ఈజ్ లక్ష్మి. నా పేరు లక్ష్మి అండి. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. నిజంగా చెప్పాలంటే ఈరోజు ఒక గ్రేట్ ఆపర్చునిటీ గురించి మనం తెలుసుకోబోతున్నాము. గ్రేట్ ఆపర్చునిటీ నేను ఎందుకు అంటున్నానంటే ఒక గొప్ప అవకాశం అనమాట. బయట ఎన్నో అవకాశాలు వస్తాయి, కానీ అన్ని అవకాశాలు మన జీవితాన్ని మారుస్తాయా అంటే మన జీవితాన్ని అనేది మార్చవు. కానీ నేను ఇప్పుడు చెప్పే అవకాశం మాత్రం మన జీవితాన్ని మార్చుకునే అవకాశం అనమాట. మన జీవితాన్ని మార్చుకునే అవకాశం కాబట్టే ఒక గ్రేట్ ఆపర్చునిటీ, ఒక గొప్ప అవకాశం, ఒక బంగారం లాంటి అవకాశం అని చెప్పాలనుకుంటున్నాను. ఆ విషయం మీకు ఎందుకు అనేది లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుంది. సో ఇక్కడ నేను ఏంటి అంటే సనేజ్ అనే కంపెనీ గురించి చెప్పాలనుకుంటున్నాను. సనేజ్ కంపెనీ అనేది డైరెక్ట్ సెల్ మార్కెటింగ్ అనమాట. ఈ డైరెక్ట్ సెల్ మార్కెటింగ్ అనేది వరల్డ్లో ఫాస్ట్గా గ్రోతింగ్ అవుతున్న డైరెక్ట్ సెల్ కంపెనీ ఏంటి అంటే సనేజ్ కంపెనీ అనమాట. సనేజ్ కంపెనీ లాగా చాలా కంపెనీలు ఉన్నాయి, కానీ సనేజ్ కంపెనీనే ఎందుకు చేయాలని చాలామందికి డౌట్ ఉంటుంది. ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్లో చాలా కంపెనీలు ఉన్నాయి. కంపెనీలు ఉన్నప్పటికీ సనేజ్ కంపెనీ ఎందుకు తీయాలి, ఎందుకు తీసుకోవాలి అనేది డౌట్ ఉంటుంది. ఆ డౌట్ కంటే ముందు నేను సనేజ్ కంపెనీ అనేది ఎందుకు చేయాలి అనేది ఉంటుంది. సనేజ్ కంపెనీ మనం ఈరోజు టోటల్గా ఏంటి అంటే సనేజ్ కంపెనీ గురించి అయితే మనం తెలుసుకుంటున్నాము. చాలామంది డౌట్ ఏంటంటే సనేజ్ కంపెనీ ఉంది, సనేజ్ కంపెనీ తీసుకోవాలి, నేను ఎందుకు డౌట్ ఉంటుందంటే వై అంటే వాళ్ళకి వై అంటే ఎందుకు సనేజ్ కంపెనీ చెయ్యాలి అనే డౌట్ క్లియర్గా ఉంటే చాలామంది బిజినెస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. వై ఏంటి అనేది నేను క్లియర్ ఇస్తాను. వై మనకేం కావాలి అంటే ఇప్పుడు సనేజ్ కంపెనీ మనము ఎందుకు చెయ్యాలి అంటే సపోజ్ ఇప్పుడు మనము జాబ్ కానీ బిజినెస్ కానీ, సరే బిజినెస్ పక్కా పెడితే జాబ్ చేస్తాం, ప్రతి ఒక్కరు జాబ్ అనేది చేస్తారు, కానీ జాబ్ మనకి ఓన్లీ జీవనం గడవడానికే ఉంటుంది, కానీ మన జీవితాన్ని మార్చుకోవడానికైతే ఛాయిస్ అయితే లేదు. ఎందుకు అలా అంటున్నానంటే జాబ్ లైఫ్లో 10,000 స్టార్ట్ కార్డ్ నుంచి ప్రతి ఒక్కరు 10,000 తీసుకుంటారా అంటే కాదు, 20,000, 30,000, 40,000, 50,000, లక్ష వరకు కూడా తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. కానీ నేను మినిమం మాత్రం ఒక 30,000 మాత్రం తీసుకునే వాళ్ళ గురించి మనం తెలుసుకుందాం. ఎందుకు నేను 30,000 తీసుకుంటున్నానంటే ఇప్పుడు మన జాబ్ అంటే ఇండియన్ ప్రకారము సగటు మానవుడి శాలరీ ఎంత అంటే 30,000. నేను గూగుల్ అనాలిసిస్ చేసి చెప్తున్నాను, యావరేజ్గా 30,000 అనమాట. సో ఇక్కడ నేను 30,000 అనేది తీసుకున్నాను. 30,000 మనకు జాబ్ ద్వారా మనకేమొస్తుంది అంటే మనీ వస్తుంది. సో మనీ రావడంతో మనకి ఇక్కడ ఈ మనీ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం, మనం ఖర్చు చేస్తాం. ఎన్ని విధాలుగా ఖర్చు చేస్తామంటే మన ఖర్చు అనేది 2 టైప్ ఆఫ్ ఖర్చులా ఉంటుంది. ఫస్ట్ ఖర్చు ఎలా ఉంటుందంటే నీడ్స్. ఏంటివి నీడ్స్ అంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏదైతే మనము యూజ్ చేసుకుంటామో వాటిలో మనం ఎంత ఖర్చు ఏం చేస్తామంటే నీడ్స్. ఇంకోటి ఏంటిదంటే డ్రీమ్స్. ఇక్కడ మనకి శాలరీ ఎంత అంటే 30,000. ఈ 30,000లో మన నీడ్స్కి ఇక్కడ అప్రాక్స్గా చెప్పండి ఎంత ఖర్చు అవుతుంది, మీరే చెప్పండి. మినిమం ఒక 20,000 నుంచి 25,000 వరకు నీడ్స్లోనే ఖర్చు అవుతుంది. ఎంత? 20,000 నుంచి ఒక 25,000 వరకు మనకి నీడ్స్లోనే ఖర్చు అవుతుంది. ఇంకా 5,000 అంటే 5 to ఒక 10,000 వరకు మనకి డ్రీమ్స్లో అనేది ఖర్చు రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ చూసుకుంటే 80% ఇక్కడ ఖర్చు చేస్తే మనం ఒక 20% మాత్రం ఇక్కడ ఖర్చు చేస్తున్నాం. మనకు వచ్చిన శాలరీ ఎంత అంటే 30,000. మరి 30,000కి 80% నీడ్స్లోనే ఖర్చు అవుతుంది, మిగతా 20% మనకి డ్రీమ్స్. అంటే డ్రీమ్స్ అంటే చిన్న మొబైల్ కొనుక్కోవడం కానీ, ఏదైనా బైక్స్ కొనుక్కోవడం కానీ, చిట్టి లాంటి అది చేయడం కానీ, అలాంటి దాన్ని మనం డ్రీమ్స్ అంటాం. అలా సేవింగ్ చేస్తాము. సేవింగ్ చేసినా కూడా మనం అది ఖర్చు చేస్తాం. ఇలా మనకు వచ్చిన శాలరీ 30,000లో 30,000 ఖర్చు అవుతే మనకి ఇక్కడ ఎంత మిగులుతుంది? 30,000 మనకి ఇన్కమ్ వస్తే 30,000 అనేది ఖర్చు అవుతుంది. పెద్దగా ఇక్కడ ఏంటిదంటే
పెద్ద జీరో అనేది మనకు అవుతుంది. మన లైఫ్ మనం ఇక్కడ సాటిస్ఫాక్షన్గా ఉన్నామంటే 100కి 200% మన లైఫ్ మాత్రం సాటిస్ఫాక్షన్గా లేదు. అడ్జస్ట్మెంట్ లైఫ్ అంటే ఒక అడ్జస్ట్మెంట్ లైఫ్లోనే బతుకుతున్నాం, కానీ హ్యాపీగా మనం లైఫ్ని లీడ్ చేస్తున్నామంటే హ్యాపీగా లీడ్ చేయట్లేం. ఇక్కడ నేనేమంటున్నానంటే ఈ 30,000 శాలరీతో పాటు ఎక్స్ట్రాగా ఒక 30,000 వస్తే బాగుంటుందా? బాగుంటుంది. ఎస్ ఆర్ నో? చాలా బాగుంటుంది. ఆ ఎక్స్ట్రాగా 30,000 రావాలి అంటే మన సన్నెజ్ అనేది మనము ఎక్స్ట్రాగా పార్ట్ టైం అయితే పార్ట్ టైం, ఫుల్ టైం అయితే ఫుల్ టైం తీసుకోవడం ద్వారా మనకి ఇక్కడ ఏమొస్తుందంటే ఒక ఎక్స్ట్రాగా 30,000 తీసుకోవడానికి ఛాయిస్ ఉంది. ఎక్స్ట్రాగా మనం 30,000 ఇన్కమ్ అనేది తీసుకోవడానికి ఇక్కడ ఛాయిస్ ఉంది. సో బాగానే ఉంది కంపెనీ తీసుకున్నాం. చాలామంది కంపెనీ ఏంటి, అసలు కంపెనీ టేకప్ చేయడానికి సన్నెజ్ అని చెప్పాం. అసలు కంపెనీ గురించి ఏంటి? కంపెనీ గురించి తెలుసుకునే ముందు కంపెనీ ప్రొఫైల్ ఏంటంటే సన్నెజ్ కంపెనీ స్టార్ట్ 2016లో ఈ కంపెనీ అనేది ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. ఇప్పటికీ నియర్లీ ఎన్ని ఇయర్స్ అవుతుంది? అప్రాక్స్గా 9 ఇయర్స్ అనేది ఈ కంపెనీ అవ్వడం జరిగింది. మరి కంపెనీ స్టార్ట్ అయి 9 ఇయర్స్ అవుతుంది. ఏపీ తెలంగాణలో ఓన్లీ ఫర్ 2 ఇయర్స్ అవుతుంది. హలో, ఏపీ తెలంగాణలో ఓన్లీ ఫర్ 2 ఇయర్స్. అంటే ఏపీ తెలంగాణలో స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. కంపెనీ స్టార్ట్ అయినా 9 ఇయర్స్ అవుతుంది, కానీ ఇక్కడ మహారాష్ట్ర హెడ్ ఆఫీస్ అనమాట. సో ఏపీ తెలంగాణలో మనకి 2 ఇయర్స్ అంటే మినిమం స్టార్టప్లో ఉంది. స్టార్టింగ్ స్టేజ్లో మనకి ఈ కంపెనీ అయితే ఉండడం జరిగింది. సో ఇక్కడ మీలాంటి మనలాంటి డిస్ట్రిబ్యూటర్స్ ఎంతమంది ఉన్నారంటే 15 lakhs డిస్ట్రిబ్యూటర్స్, 15 లక్షల మంది డిస్ట్రిబ్యూటర్స్ ఇక్కడ ఈ కంపెనీలో ఆరోగ్యపరంగా కానీ ఆదాయం పరంగా కానీ తీసుకునే వాళ్ళు 15 lakhs డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. ఇక్కడ ఇంకా ఓన్లీ ఏపీ తెలంగాణనే అంటే ఈ కంపెనీ ఎక్స్పాండ్ అయింది 14, ఓన్లీ 14 స్టేట్స్లలోనే మనకి ఎక్స్పాండ్ అయిందనమాట. సో ఇక్కడ మనకి ప్రొడక్ట్స్ చూసుకుంటే 300+ ప్రొడక్ట్స్ వరకు మనకు అవైలబుల్గా ఉన్నాయి. ఈ 300 ప్రొడక్ట్స్లో మనకి 100లో 70% ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది మన కంపెనీ మనకి రావడం జరుగుతుంది. ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది. ఇక్కడ మనము క్లారిటీ ఏంటి, సన్నెజ్ కంపెనీ మనము ఎందుకు తీసుకొని చెయ్యాలనే దాని గురించి మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్, సన్నెజ్ కంపెనీ టేకప్ చేసే ముందు కంపెనీ ఏంటి, అసలు కంపెనీ ప్రొఫైల్ ఏంటి అనేది ఇక్కడ మనం చెప్పాను. ఈ కంపెనీ ప్రొఫైల్ కూడా మీకు క్లియర్ అండ్ క్లారిటీగా వచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్, కంపెనీ బాగుంది, మరి ఏం చేయాలి, డబ్బు ఎలా సంపాదించాలనే డౌట్ ఉంటుంది. డబ్బు ఎలా సంపాదించాలనే దాని గురించి మనం ఈరోజు చూద్దాము. నెక్స్ట్ ఏంటి, ఇప్పటి వరకు మీకు వై మీద క్లారిటీ వచ్చింది. సరే, కంపెనీ ఏంటి, కంపెనీ ప్రొఫైల్ గురించి మనం క్లియర్గా తెలుసుకున్నాము. అసలు డబ్బు ఎలా తీసుకోవాలి, ఈ డబ్బు ఎలా తీసుకోవడానికి ముందు మనకి మార్కెటింగ్ సిస్టమ్స్ అనేది 2 ఉంటాయి. ఇక్కడ ఏంటి, సిస్టమ్స్, మార్కెటింగ్ సిస్టమ్ అనేది 2 టైప్స్ ఉంటుంది. మన సన్నెజ్ కంపెనీ డైరెక్ట్ సేల్ మార్కెటింగ్ కంటే ముందు 2 టైప్స్ అన్నాం కదా. ట్రెడిషనల్ మార్కెట్ గురించి మనం తెలుసుకుందాం. ఇక్కడ ఏంటి, ప్రజెంట్ మనం ఏ మార్కెట్లో ఉన్నామంటే ట్రెడిషనల్ మార్కెట్. ఏదైనా మీరే ఆలోచించండి. మనం మార్నింగ్ నుంచి నైట్ వరకు మన ఇంట్లో యూజ్ చేసే ప్రొడక్ట్ ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తారు? మీ ఇంటి దగ్గరికి కంపెనీ వచ్చి ఇస్తుందా, లేకపోతే మీరు వెళ్ళి కంపెనీ దగ్గర తీసుకుంటున్నారా? ఏది 2 జరగట్లేదు. ఒక్కసారి రియాలిటీగా ఆలోచించండి. ప్రతి ఒక్క ప్రొడక్ట్ ఏదైనా సరే మీరు వెళ్ళి కంపెనీ దగ్గరికి వెళ్ళట్లేరు, కంపెనీ మీ దగ్గరికి వచ్చి ఇవ్వట్లేదు. మరి ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, ఇక్కడ కంపెనీ ఉంది అనుకున్నాం. సపోజ్ మనం ఇంట్లో వాడే సంతూర్ సోపే తీసుకుందాం. ఇక్కడ కంపెనీ ఉన్నప్పుడు కంపెనీ దగ్గర నుంచి ఎక్కడికి వస్తుంది అంటే, నెక్స్ట్ కంపెనీ ఏజెంట్స్, C&F అంటారు. ఇక్కడ ఏంటి అంటే C&F దగ్గరికి వస్తుంది. ఈ C&F కంపెనీ ఏజెంట్స్ నుంచి
ఎక్కడికి వస్తుంది? డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వస్తుంది. యాజ్ ఏ డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి హోల్సేలర్, హోల్సేలర్ దగ్గర నుంచి రిటైలర్, రిటైలర్ దగ్గరికి వస్తుంది. యాజ్ ఏ కస్టమర్గా ఎక్కడున్నాం? ఇక్కడ ఉన్నాం. యాజ్ ఏ కంపెనీ ఇక్కడ ఉంది, కస్టమర్గా మనం ఇక్కడ ఉన్నాం. కానీ ఇక్కడ వీళ్ళందరూ ఏంటి అంటే మనకి ఫ్రీగా చేశారా అంటే అసలు ఫ్రీగా మనకి ఏ సర్వీస్ కూడా చెయ్యరు. ఇక్కడ మనం సపోజ్ ఒక సంతూర్ సోప్ తీసుకుందాం. సంతూర్ సోప్ ఏంటి? కంపెనీలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది. ఒక కంపెనీలో ఒక ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అయినాక 40 రూపీస్ కంపెనీ నుంచి 40 రూపీస్ డెలివర్డ్ అయితే, అంటే కంపెనీ 20 రూపీస్ చూసుకున్న, 20 రూపీస్ లాభం చూసుకున్న, 40 రూపీస్ ఎనీ ప్రొడక్ట్ కంపెనీ నుంచి బయటకు వస్తుంది. C&F డిస్ట్రిబ్యూటర్, హోల్సేలర్, రిటైలర్, యాజ్ ఏ కస్టమర్. ఇక్కడికి వచ్చే వరకు 100 రూపీస్ అవుతుంది. ప్రొడక్ట్ క్వాలిటీలో ఏమైనా చేంజ్ ఉందా అంటే ఏమీ లేదు. కానీ ప్రైస్ మాత్రం 100 రూపీస్ అవుతుంది. విత్ ఇన్క్లూడింగ్ GSTతో సహా కలిపి 100 రూపీస్ అవుతుంది. ఎందుకు అంటే ఇక్కడ వీళ్ళకి 10%, ఇక్కడ వీళ్ళకి 10%, వీళ్ళకి 10%, వీళ్ళకి 10%, 10%, 10%, 10%, 10%. ఫ్రీగా ఎవరైనా చేస్తారా? ఫ్రీగా ఎవ్వరు మనకి సర్వీస్ చెయ్యరు. డబ్బులు ఇస్తే చేసేదే మా కష్టం, కానీ ఫ్రీగా మనకు సర్వీస్ అయితే ఎవ్వరు చేయరు. ఇక్కడ ఫ్రీగా సర్వీస్ చేయరు. ఇక్కడ ఇంకోటి ఏంటిదంటే యాడ్స్. యాడ్స్కి ఒక ఎంత పోతుంది అంటే యాడ్స్కి యావరేజ్గా ఒక 20% అనేది పోవడం జరుగుతుంది. 20%. ఇక్కడ టోటల్ చూసినట్లయితే 10%, 10%, 40, 20%. అంటే 20% అనేది టోటల్గా చూసుకుంటే 60% అవుట్ ఆఫ్ మనకు ఎంత అంటే 60% అనేది ఇక్కడ మధ్యలో ఉన్న మిడిల్ మ్యాన్స్కే వెళ్ళిపోతుంది. ఒక్కసారి మీరు ఆలోచించండి. యాడ్స్ 20% వెళ్తుంది కదా, మరి ఎవరు చేస్తారు యాడ్స్? మీరు చేస్తారా? నేను చేస్తానా? మేము కాదండి. సినీ సెలబ్రిటీస్, పెద్ద పెద్ద సినీ సెలబ్రిటీస్ చేస్తారు. కానీ సినీ సెలబ్రిటీస్కి డబ్బులు ఇవ్వా అంటే కొన్ని కోట్ల డబ్బులు ఉన్నాయి. కానీ ఒక్కసారి ఆలోచించండి, డబ్బులు ఉన్న వాళ్ళకే ఇంకెక్కువ డబ్బు సంపాదించాలని ఆలోచన ఉంటుంది, కానీ మనకి మాత్రం ఆలోచన ఉండదు. సో వాళ్ళకి లక్షలు వచ్చినా కూడా వాళ్ళు ఒక అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలంటే ఇయర్ బాండింగ్ చొప్పున ఇంత పేమెంట్ అయితే నేను ఎన్ని యాడ్స్ చేశానని వాళ్ళ అగ్రిమెంట్స్ రాసుకొని ఇక్కడ యాడ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. యాడ్స్ వాళ్ళు కూడా 20% అనేది అక్కడ తీసుకోవడం జరుగుతుంది. ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళకే ఒక మనీ సెకండ్ ఆప్షన్ ఉంది అంటే చేయాలని ఆలోచన ఉంది. మరి మనలాంటి వాళ్ళకి ఎంత ఉండాలి? మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎలాంటి ఆలోచన ఉండాలి? ఎలా ఆలోచించాలి? ఎలా స్టెప్ తీసుకోవాలి? అది మీరే ఆలోచించుకోండి. ఎస్ఆర్నో ఇక్కడ ట్రెడిషనల్ మార్కెట్లో ఇలా వస్తుంది. ఇక్కడ మొత్తం కూడా 60% అవుతుంది. ఇక్కడ మన సన్ఎడ్జ్ కంపెనీ ఏంటి అంటే ట్రెడిషనల్ మార్కెట్ అండ్ డైరెక్ట్ సేల్ మార్కెటింగ్ అన్న మన సన్ఎడ్జ్ కంపెనీ డైరెక్ట్ సేలింగ్ మార్కెటింగ్. మరి డైరెక్ట్ సేల్ మార్కెటింగ్లో ఏమవుతుంది అంటే యాజ్ ఏ కంపెనీ ఇక్కడే ఉంటుంది, కస్టమర్గా యాజ్ ఏ మనం ఇక్కడే ఉంటాము. ఇక్కడ 40 రూపీస్ డెలివర్డ్ అయిన ప్రొడక్ట్ ఇక్కడికి వచ్చేసరికి 100 రూపీస్ అవుతుంది. ఇక్కడ మిడిల్ మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళెవ్వరు కూడా ఈ ట్రెడిషనల్ మార్కెట్లో ఉండరు, ఎవ్వరు ఉండరు. ఇక్కడ ఓన్లీ సన్ఎడ్జ్ కంపెనీ మాత్రమే ఉంటుంది. మీరు డైరెక్ట్గా సన్ఎడ్జ్ కంపెనీకి అప్రోచ్ అయితే, యాడ్ అవుతే ఈ 60% ఏదైతే ఉందో టోటల్ 60% అనేది యాజ్ ఏ కస్టమర్గా మనకే వస్తుంది. ఎవరికి వస్తుంది? యాజ్ ఏ కస్టమర్గా మనము ఇక్కడ ఈ 60% అనేది మనం తీసుకుంటున్నాము. బాగుందా బాలేదా? ఈ 60% అనేది షేరింగ్ ఎలా ఇస్తుందంటే మన కంపెనీ ఫస్ట్ బెనిఫిట్ ఏంటి? ప్రతి ప్రొడక్ట్ కంపెనీ 300+ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుందని చెప్పాము. 300+ ప్రొడక్ట్స్ పైన మనకి ఏమి ఇస్తుందంటే డిస్కౌంట్ ఇస్తుంది. ఏమిస్తుంది? డిస్కౌంట్. ఫస్ట్ పాయింట్ ఏంటి?
మనకి డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఎంత ఇస్తుంది ఈ డిస్కౌంట్ అంటే అప్ టు 10 నుంచి 30% వరకు మనకి డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ బెనిఫిట్ ఏంటి? ఫ్రీ ప్రొడక్ట్ ఎంత ఇస్తుంది మనకి? 10%. ఎవరైనా మనకు బయట ఫ్రీ ప్రొడక్ట్ ఇచ్చారా? ఎప్పుడైనా డిస్కౌంట్ చేసి ఇచ్చారా? 100కి 200% ఇవ్వలేదనే చెప్పాలి. ఆ విషయం మీకు కూడా తెలుసు. ఎందుకు అంటే మనం ఇక్కడ ఈ భూమి మీద ఉన్నప్పటి నుంచి స్టార్ట్ అయిన కానించి ఇప్పటి వరకు చెప్పండి, ప్రతిరోజు ఇప్పుడు కొనుక్కున్న ప్రొడక్ట్ పైన ఎవరైనా మీకు 30% డిస్కౌంట్ ఇచ్చారా? హార్ట్ఫుల్గా చెప్పండి. ఎవ్వరు ఇవ్వలేదు. డిస్కౌంట్ అనేది ఎప్పుడు ఉంటుందంటే ఓన్లీ ఫర్ ఫెస్టివల్ పైన కూడా 30% డిస్కౌంట్ ఉంటుందా అంటే 30% డిస్కౌంట్ మాత్రం ఇయర్ అట్లీస్ట్ 2, 3, 6, 5 మాత్రమే మనకి అక్కడ డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. కానీ మన కంపెనీ మాత్రం ప్రతిరోజు ప్రతిసారి ఎన్నిసార్లు కొనుక్కున్నా కూడా ప్రతి ప్రొడక్ట్ పైన 10 నుంచి 30% వరకు మనకి డిస్కౌంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇంకేంటి? ఫ్రీ ప్రొడక్ట్ 10%. ఒక్క 100 రూపాయల ప్రొడక్ట్ సంవత్సరాలు కొంటున్నాం. నాట్ ఏ జోక్. 1 మంత్ కాదు, 1 ఇయర్ కాదు, 2 ఇయర్స్ కాదు, 5 ఇయర్స్ కాదు, సంవత్సరాలు కొంటున్నాము. ఎక్కడైనా కానీ మనకి ఒక 100 రూపాయల ప్రొడక్ట్, అట్లీస్ట్ ఒక 10 రూపీస్ ప్రొడక్ట్ ఎక్కడ కూడా ఇవ్వలేదు. అలాంటి ఒక మంచి అవకాశం అనేది మన సన్నెజీ కంపెనీ ద్వారా మనం ప్రొడక్ట్ కొన్నప్పుడు డిస్కౌంటే కాకుండా మనకి ఫ్రీ ప్రొడక్ట్ కూడా రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకోటి బెనిఫిట్ ఏంటి అంటే క్యాష్ బ్యాక్ కూడా మన అకౌంట్లో ఇవ్వడం జరుగుతుంది. ఇది 4 to 12% వరకు. ఎక్కడైనా మనం క్యాష్ ఇస్తే ప్రొడక్ట్ వచ్చింది, కానీ క్యాష్ ఎవరైనా రిటర్న్ ఇచ్చారా మన అకౌంట్లో అంటే ఎక్కడ ఎప్పుడు ఇవ్వలేదు. ఇక ముందు కూడా మనకి అనేది రాదు. కానీ ఇక్కడ మన సన్నెజీ కంపెనీ మనం క్యాష్ ఇచ్చిన తర్వాత, ప్రొడక్ట్ ఇచ్చిన తర్వాత రిటర్న్ మన అకౌంట్లో 4 to 12% వరకు క్యాష్ బ్యాక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ బెనిఫిట్ ఏంటి అంటే సిఎన్సి బెనిఫిట్. సిఎన్సి బెనిఫిట్స్ చూసినట్లయితే ఇది 23% అనేది ఉంటుంది. ఈ 23% అనేది ఏంటి అంటే నెక్స్ట్ దీని గురించి క్లియర్గా నేను మీకు చెప్తాను. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటి? 5 బెనిఫిట్స్ ఏంటంటే ఇక్కడ టోటల్ అన్నీ కూడా ఆర్గానిక్ ప్రొడక్ట్ తీసుకోవడం వల్ల బాగుంటుందా? ఆరోగ్యం బాగుండదా? 100కి 200% ఆరోగ్యం బాగుంటుంది. మనం హెల్తీగా ఉంటాం. మనం డబ్బులు కూడా ఇక్కడ సేవింగ్ చేసుకోవచ్చు. హ్యాపీగా హెల్తీగా ఉంటే ఎన్నో డబ్బులు సంపాదించుకోవడానికి, ఎన్నో అవకాశాలు చేయడానికి ఛాయిస్ ఉంటుంది. టోటల్గా మన కంపెనీ ఏంటంటే ఆర్గానిక్ ప్రొడక్ట్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. బాగుందా? బయట ఇన్ని రోజులు ఇన్ని షాప్లో మనం ఈ మార్కెట్లో కొనుక్కుంటే ఇంత నష్టం అన్నప్పుడు మన సన్నెజీ కంపెనీలో ఇంత బాగుంది కదా, మరి ఇక్కడ కొనుక్కుంటారా? ఖచ్చితంగా చెప్తున్నాను, మైండ్ సెట్తో మనసు పెట్టి ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ కాకుండా వాళ్ళు ఎక్కడ కొనుక్కునేదే. ఇక్కడ కొనుక్కోవాలంటే ఒక రోజు ఏమన్నా ఆఫ్ చేస్తారా? ఆఫ్ చేయరు కదా. నెల రోజులు కొనుక్కొని ఇంకో నెక్స్ట్ మంత్ ఏమన్నా ఆఫ్ చేస్తారు కదా. అక్కడ కొనుక్కునేది ఇక్కడ కొనుక్కోవాలి. ఇక్కడ కొనుక్కోకుండా అక్కడైనా కొనుక్కోవడం ఆఫ్ చేయరు కదా. అక్కడైనా కూడా ఆఫ్ చేయరు. సో అదేదో ఇక్కడ కొనుక్కోవడం ద్వారా ఇంత మంచి బెనిఫిట్ వస్తుంది. ఇంత మంచి బెనిఫిట్తో పాటు ఆర్గానిక్ ప్రొడక్ట్ ద్వారా మనకి హెల్త్ బాగుంటుంది. మనకి ఇన్ని బెనిఫిట్తో పాటు మనకేమొస్తుంది? ఆరోగ్యం అనేది మనకు వస్తుంది. సో బాగుంది, మనం ప్రొడక్ట్ తీసుకున్నాం, వాడినాము, ఆరోగ్యం బాగుంది. కానీ ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే మనం దేనికోసం వచ్చాం? డబ్బుల కోసం వచ్చాం. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రతి చోట ప్రతి ఒక్కరు దేనికి వాల్యూ ఇస్తున్నారంటే డబ్బుకు మాత్రమే వాల్యూ ఇస్తున్నారు. డబ్బు లేకపోతే ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా జీరోనే, ఎవ్వరు కూడా లెక్క చేయరు. సో అలాంటి డబ్బు సంపాదించాలంటే బయట ఎంతో చదివినా, ఎంత ల్యాక్స్ ఖర్చు పెట్టి చదివినా, ఎంత చేసినా కూడా అంతకు మించి మనము హ్యాపీగా ఉంటున్నామంటే ఉండట్లేము. ఇక్కడ మనము ఎలాంటి పెట్టుబడి లేకుండా, ఏం లేకుండా జస్ట్ మనం బయట కొనుక్కొని ఇక్కడ కొనుక్కోవడం ద్వారా ఇన్ని బెనిఫిట్స్తో పాటు డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు. ఎస్ ఆర్ నో?
ఇంతవరకు చెప్పింది మీకు క్లారిటీ నేను వచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ మనం ఏంటి, డబ్బు ఎలా సంపాదించాలి అంటే ఇక్కడ ఒకటి నెక్స్ట్ డబ్బు ఎలా సంపాదించాలనే దానికంటే ముందు సిఎన్సి బెనిఫిట్ గురించి మీకు క్లియర్గా నేను చెప్తానని చెప్పాను. సో ఆ బెనిఫిట్ కూడా ఏంటి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము. సిఎన్సి బెనిఫిట్ అనేది మనకి 23%లో ఇస్తుంది. సిఎన్సి బెనిఫిట్ సపోజ్ ప్రతి ఒక్క ఫ్యామిలీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో 3000, 5000, 10,000 మినిమం చెప్పాలంటే ఈజీగా ఖర్చు అవుతుంది. నేనేమంటున్నా అంటే ఓన్లీ ఒక 5,000 తీసుకుంటున్నాను. 5,000 రూపీస్ మనం తీసుకోవడం ద్వారా బయట వేరియేషన్ అంటే సిఎన్సి ఆఫర్ అని చెప్పాను కదా, బయట తీసుకోవడం ద్వారా ఏంటి, సరేజ్లో తీసుకోవడం ద్వారా ఏంటి అనేది చూద్దాం. బయట మార్కెట్ ఇక్కడ ఏముంది, బయట మార్కెట్ ఇక్కడ మన సనేజ్ మార్కెట్. సో సారీ లీడర్స్, సనేజ్ ఇక్కడ మనం చూసుకున్నైతే మార్కెట్ ఉంది. నెక్స్ట్ సనేజ్ మినిమం నేను ఒక 5,000 ఒక కుటుంబానికి మినిమం ఒక 5,000 అనేది ఖర్చు కావడం జరుగుతుంది. ఇక నేను ఫస్ట్ మంత్ ఏం తీసుకున్నాను, 5,000 పెట్టి బయట మార్కెట్లో ప్రొడక్ట్ తీసుకున్నాను. ఇక నాకు డబ్బులు ఇచ్చినందుకు నాకు ఏమొస్తుంది, రిటర్న్ 5,000 ప్రొడక్ట్ అనేది నాకు రిటర్న్ రావడం జరుగుతుంది. యాజ్ ఏ సనెర్జీలో అదే 5,000 పెట్టి నేను ప్రొడక్ట్లు కొన్నాను. ఇక్కడ కూడా సేమ్ ఇక్కడ ఏంటి, డిస్కౌంట్ కాకుండా మనకేమొస్తుందని చెప్పాను, క్యాష్ కూడా వస్తుంది. ఇక్కడ క్యాష్ ఎంత వస్తుందంటే అప్రాక్గా చూస్తే 150 రూపీస్ వస్తుంది. నెక్స్ట్ ఏమొస్తుంది అన్నాను, 10% ఫ్రీ ప్రొడక్ట్. ఇంక ఇక్కడ డిస్కౌంట్ అనేది క్యాల్కులేషన్ చేయట్లేను, డిస్కౌంట్ మిస్ చేసి స్కిప్ చేస్తున్నాను. ఓన్లీ ఇక్కడ మనకి 750 రూపీస్ అనేది ఫ్రీ ప్రొడక్ట్ అనేది రావడం జరుగుతుంది. టోటల్గా మనం 5,000 ఖర్చు చేస్తే మనకి ఎంత బెనిఫిట్ అంటే 900. బయట ఎంత బెనిఫిట్, 5,000 పెడితే 5,000 ప్రొడక్ట్ అనేది రావడం జరిగింది అంతే. నెక్స్ట్ ఇంకేమీ రాలేదు. నెక్స్ట్ సెకండ్ మంత్ కూడా సేమ్ మనం 5,000 తీసుకెళ్ళాము. 5,000 తీసుకెళ్తే మనకి ఇక్కడ ఏమొస్తుంది, సేమ్ యాస్టీస్గా ప్రొడక్ట్ వచ్చింది. అదే సనేజ్లో మనము 5,000 తీసుకుంటే మనకి ఇక్కడ ఏమొస్తుంది, 150 క్యాష్ అనేది రిటర్న్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఫ్రీ ప్రొడక్ట్ 750, టోటల్ ఎంత అయింది 900. ఇక్కడ చూసినట్లయితే సేమ్ థర్డ్ మంత్ చూసుకుంటే 5,000 ప్రొడక్ట్స్ తీసుకున్నాము, 5,000 ప్రొడక్ట్ వచ్చేసింది. సేమ్ సనెర్జీలో మనం 5,000 తీసుకుంటే 150 క్యాష్, 750 అనేది ఫ్రీ ప్రొడక్ట్ రావడం జరిగింది. టోటల్గా ఎంత 900. నెక్స్ట్ ఫోర్త్ మంత్ కూడా సేమ్ 5,000 పెట్టాం, 5,000కి ప్రొడక్ట్ వచ్చేసింది. అదే 5,000 మన సనేజ్లో మనం ఖర్చు చేసినందుకు మనకి రిటర్న్ క్యాష్ బ్యాక్ వచ్చింది, ఫ్రీ ప్రొడక్ట్ వచ్చింది. టోటల్ ఇక్కడ ఎంత అంటే 900. ఇక్కడ మనం 5th మంత్ ఏం చేస్తున్నాం, మళ్ళీ 5th మంత్ 5,000 పెడుతున్నాం, మళ్ళీ రిటర్న్ మనకి ప్రొడక్ట్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మన సనేజ్లో మాత్రం 5th మంత్న మనం పెట్టేది లేదు, 5th మంత్న ఇక్కడ ఫ్రీగా రావడం జరుగుతుంది. 4 months కంటిన్యూగా కొనుక్కుంటే 5th మంత్ మనకి 5,000 ప్రొడక్ట్ ఉచితం. ఆఫర్ బాగుందా బాలేదా? ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాల నుంచి ఒక 1,000 రూపాయలు కదా, ఒక 100 రూపాయలు కూడా ప్రొడక్ట్ ఇవ్వలేదు. ఒక 4 నెలలు మన ప్రొడక్ట్ బాగుంది అని నచ్చి యూజ్ చేసుకుంటే మనకి ఇచ్చే బెనిఫిట్స్తో పాటు 5th మంత్న మనకి 5,000 ప్రొడక్ట్ అనేది ఫ్రీగా రావడం జరిగింది. ఇది మిరాకిల్ ఆఫర్, అసలుకి ఎక్సలెంట్ ఆఫర్ అనమాట. దీన్ని సిఎన్సి ఆఫర్ అంటారు. కన్సిస్టెన్సీగా 4 నెలలు కొంటే 5వ నెలలో మనకి ఫ్రీ ప్రొడక్ట్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం 4 నెలలు ఇక్కడ క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఎంత ఉంది, 900 18 16 మొత్తం టోటల్ 3,600 మనకు అనేది బెనిఫిట్ రాజుంది. ఇక్కడ టోటల్ క్యాలిక్యులేషన్ చేస్తే ఇక్కడ మనం ఎన్ని నెలలు కొనుక్కున్నాం, 5,000 చొప్పున 5 నెలలు కొనుక్కున్నాం. టోటల్ ఎంత అయింది 25, 5 10 25,000 అనేది రావడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మనం ఎన్ని నెలలు కొన్నాం, ఓన్లీ మనం
4 మంత్స్ కొన్నా, 4 మంత్స్ అంటే 20,000. నెక్స్ట్ మనకి 5th మంత్ ఎంత వచ్చింది, 5,000 ప్రొడక్ట్ అనేది ఫ్రీగా రావడం జరిగింది. నెక్స్ట్ మనకి డిస్కౌంట్ ఫ్రీ ప్రొడక్ట్ చొప్పున 3,600. టోటల్ బెనిఫిట్ ఎంత, 8,600. 8,600 20,000కి వెళ్ళి తీస్తే మైనస్ చేస్తే మనకు ఎంత వస్తుంది అంటే 11,400. ఇక్కడ ఎంత ఖర్చు అయింది, మనకి ఇక్కడ ఎంత ఖర్చు అయింది, సపోజ్ 11,400. ఎందుకంటే మనకి ఇంత ప్రొడక్ట్ అనేది రిటర్న్ రావడం జరిగింది కాబట్టి మనకి ఇక్కడ ఎంత పడ్డది అంటే 11,400 అనమాట. అప్రాక్స్గా మినిమం చూసుకున్న ఓన్లీ జస్ట్ బయట కొనుక్క కంటే ఇక్కడ కొనుక్కోవడం ద్వారా మనకు ఎంత ప్రాఫిట్ అంటే 40 to 50% వరకు మనకు బెనిఫిటే ఉంది. బాగుందా బాలేదా, చాలా బాగుంది. మిరాకిల్ అనమాట, సిఎన్సి ఆఫర్ అనమాట. ప్రతి ఒక్కరూ దీన్ని యూజ్ చేసుకుంటూ ఆరోగ్యానికి ఆరోగ్యం వస్తుంది, బెనిఫిట్స్కి బెనిఫిట్స్ వస్తుంది. ఇంకేం కావాలి అండి. బయట మనం సంవత్సరాలు కొనుక్కుంటున్నాం, కానీ ఎక్కడైనా మనకి బెనిఫిట్స్ కాదు కదా, ఆరోగ్యం కూడా బాగుండట్లేదు. ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఇదే మన కంపెనీలో ఉన్న సిఎన్సి ఆఫర్. సిఎన్సి ఆఫర్ అనేది 5,000 కాదు, ఇంకా 7,500 అనే మిరాకిల్ అనమాట. అది కూడా మనకి సిఎన్సి ఆఫర్. ఆ సిఎన్సి ఆఫర్ గురించి మనం నెక్స్ట్ టైం ఇంకా డిస్కషన్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం టోటల్ ఫైనల్ ఏంటి అంటే డబ్బు వై ఎందుకు చేయాలి అనేది క్లారిటీ వచ్చింది. నెక్స్ట్ కంపెనీ ఏంటి అనేది వచ్చింది. మార్కెటింగ్ సిస్టమ్లు ఎలా ఉంటాయి అనేది తెలుసుకున్నాము. నెక్స్ట్ ఇప్పుడు డబ్బు ఎలా వస్తుంది, ఎస్ఆర్నో దాని గురించి క్లారిటీ అనేది మనం తెలుసుకుందాము. ఎందుకంటే మనం ఫైనల్గా డబ్బు సంపాదించడానికి కోసమే మనం ఈ సనేజ్ అనేది మనం టేకప్ చేయడం జరిగింది. మనీ ఎలా తీసుకోవాలి. సో సపోజ్ మనం ఇక్కడ ఉన్నాం, నెట్వర్క్ని మనం ఎలా బిల్డ్ చేయాలి. నెట్వర్క్ మనం ఎలా బిల్డ్ చేయాలి అంటే ఇక్కడ మనం ఉన్నాం, మనం ప్రొడక్ట్ తీసుకున్నప్పుడు మనకు బెనిఫిట్స్ అన్నీ వచ్చిన లాభాలని వేరే వాళ్ళకి షేర్ చేస్తామా, మనమే ఉంచుతామా. అది మంచి అయినా చెడైనా ఏదైనా సరే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, మన ఫ్రెండ్స్కి వాళ్ళకి అడగక ముందే, వాళ్ళు అడగడం కాదండి, అడగక ముందే చెప్పే అలవాటు ఉంది. ఎస్ఆర్నో పెద్ద అలవాటు అది. ఒక ఊర్లో సపోజ్ ఎగ్జాంపుల్గా ఒక్కరికి ఏదైనా జరిగింది అంటే, లేదా ఒక కుటుంబంలో ఏదైనా తగాదా జరిగింది అంటే మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కరికి తెలిసిందంటే సాయంత్రం వరకు ఊరు మొత్తం తెలుస్తుంది. అది మంచైనా చెడైనా ఏదైనా సరే మనం చెప్పడం అలవాటు. కానీ అక్కడ ఏమైనా లాభం ఉందా అంటే నో యూజ్ లేని కానీ చెప్పి ఫాయిదా ఏం లేదు కదా. ఇక్కడ మనము షేర్ చేయడం, మన ఫీలింగ్ని చెప్పడం ద్వారా మనకి డబ్బులు వస్తున్నాయి అంటే చెప్దామా వద్దా, ఎస్ఆర్నో కరెక్ట్గా మనం 100కి 200% చెప్దాము. ఇంకొకటి ఏంటి అంటే ఎగ్జాంపుల్గా బయట ఏదైనా సరే జాబ్ చేస్తేనే డబ్బులు వస్తాయి, వర్క్ చేస్తేనే. ఇక్కడ ఏంటంటే చెప్పడం అంటే మనం మాట్లాడడం ద్వారా మనం డబ్బులు అనేది సంపాదించుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఉన్నాము, సేమ్ యాస్టీజ్గా మనం తీసుకున్నాం. ఎంత 5,000 తీసుకున్నప్పుడు మనకి బెనిఫిట్ వచ్చినాయి. అదే 5,000 చొప్పున మనకి తెలిసిన రిలేషన్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, అంటే అందరికీ చెప్తామండి. కానీ అందరు చెప్తే వింటారా అంటే అందరూ వినరు. సో ఎందుకు అంటే ఒక కుటుంబంలోనే 4 టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉంటారు. కానీ మనం చెప్పేది జనాలు కొన్ని కోట్ల మంది ఉంటారు. కొన్ని కోట్ల మంది మైండ్ సెట్ ఒకే తీరుగా ఉంటుందా అంటే ఒకే తీరుగా ఉండదు. ఒకరు చూద్దామంటారు, ఒకరు చేద్దామంటారు, నేను చెయ్యను అంటారు, బాగాలేదంటారు, బాగుందంటారు. డిఫరెంట్ మైండ్ సెట్ ఉంటుంది. కానీ మనలాగానే కనెక్ట్ అయిన డిఫరెంట్ మైండ్ సెట్లు ఏంటంటే ఒక్క 10 పీపుల్ మన రిలేషన్స్లో కావచ్చు, మన ఫ్రెండ్స్లో కావచ్చు, ఒక్క 10 పీపుల్కి మనం షేర్ చేసినట్లయితే ఏమవుతుందో ఇక్కడ చూద్దాము. సో మనం ఒక 10 పీపుల్కి షేర్ చేసాం. వాళ్ళు కూడా ఈచ్ పర్సన్ ఒక 5,000 ప్రొడక్ట్ అనేది తీసుకోవడం తర్వాత మొత్తం టోటల్ ఎంత అయింది, ఇక్కడ 50,000 అనేది రావడం జరిగింది. ఇక్కడ మనం తీసుకొని మన ద్వారా కొంతమంది పీపుల్కి చెప్పడం ద్వారా కంపెనీకి ఎంత అయిందంటే 50,000 టర్నోవర్ అంటే సేల్స్ జరిగింది. మన ద్వారా ఒక 50,000 సేల్స్ జరగడం ద్వారా కంపెనీకి మనకు ఎంత వస్తుందంటే ఒక 3 to
3000 టు 4000 వరకు క్యాష్ అనేది మన అకౌంట్లో ఇస్తారు. ఇప్పటి వరకు ఎన్నో చెప్పాం. ఎగ్జాంపుల్గా శారీ విషయంలో కానీ, బైక్ విషయంలో కానీ, మొబైల్ విషయంలో కానీ, ఏదైనా సరే మన ఫీలింగ్ని మనం వేరే వాళ్ళకి షేర్ చేయడం ద్వారా మనకు అక్కడ ఎవరి నుంచి అయినా లాభం వచ్చిందంటే నో యూస్. కానీ ఇక్కడ మనం వేరే వాళ్ళకి షేర్ చేయడం చెప్పడం ద్వారా మన కంపెనీ మన ద్వారా అయిన టర్నోవర్ నుంచి 3000 నుంచి 4000 వరకు క్యాష్ అనేది రావడం జరిగింది. బాగుందా బాలేదా? ఎగ్జాక్ట్గా చాలా బాగుంది. సో వీళ్ళకు కూడా వాళ్ళకు వచ్చే బెనిఫిట్ కాకుండా వాళ్ళకు కూడా డబ్బులు ఎలా సంపాదించాలి అని మనం చెప్పి గైడ్ చేసి మనం అటెండ్ అయ్యే మీటింగ్కి అటెండ్ చేసి వాళ్ళకు కూడా నేర్పించినట్లయితే వాళ్ళు కూడా వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క బెనిఫిట్స్ని, వాళ్ళ యొక్క ఫీలింగ్స్ని, వాళ్ళకు వచ్చిన ఎక్స్పీరియన్స్ని షేర్ చేయడం ద్వారా సో వాళ్ళకు కూడా 10 పీపుల్ వాళ్ళ చుట్టుపక్కల ఎవరైనా సరే ఒక 10 పీపుల్కి చెప్దాం. టోటల్ ఇక్కడ టీమ్ సైజ్ ఎంత అయింది? 100 అయింది. 100 అయితే ఈచ్ పర్సన్ ఒక 5000 తీసుకున్న మన ద్వారా కంపెనీకి ఎంత సేల్ అవుతుందంటే 5 lakhs. ఎంత అయింది? 5 lakhs అయింది. అప్రాక్స్గా ఈ 5 lakhs మీద మనకి ఎంత వస్తుందంటే ఇన్కమ్ యువర్ గెస్ చేయండి. 30,000 టు 30K టు 40K, 30,000 నుంచి 40,000 అనేది మనకి జరుగుతుంది. ఇక్కడ ఏం చేసాం? జస్ట్ మనం తీసుకున్నాం, మన ద్వారా కొంత 10 మంది పీపుల్కి చెప్పాం, వాళ్ళు ఒక 10 మంది పీపుల్ చెప్పడం ద్వారా 30,000 అండి. యాజ్గా మనం ఒక 30,000 40,000 సంపాదించాలంటే బీటెక్లు, డిగ్రీలు, పీజీలు చేయాలి, 15-18 సంవత్సరాలు చదివి 15-18 లక్షలు ఖర్చు పెట్టి నా కూడా ఎంత శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తే అంత శాలరీ వస్తుందా అంటే జస్ట్ 10,000 20,000 తప్ప మన జాబ్ అయితే అంతకు మించి మాత్రం ఉండదు. 100కి 200% నేను చెప్తున్నాను. మ్యాక్సిమంగా 100లో 80% వరకు ఎంత చదివినా కూడా ఒక 10,000 జాబ్ కంటే ఎక్కువ రాదు. మ్యాక్సిమం మినిమం అంటే ఒక 30,000 40,000 50,000 అంతకంటే ఎక్కువ మాత్రం ఎవరు తీసుకోరు కూడా. కానీ మనం ఇక్కడ ఒక 30-40,000 ఓన్లీ చెప్పడం ద్వారా తీసుకున్నామంటే చాలా గ్రేట్ ఆపర్చునిటీ అని చెప్పాలి. ఏం చేసాం? ఏం చెయ్యలేదు. ఇక్కడ మనం ఓన్లీ చెప్పాం, మనకు వచ్చిన లాభాన్ని 10 మందితో షేర్ చేసుకున్నాం. చెప్పడం ద్వారా 30-40,000. ఇంకొక మిరాకిల్ ఏంటి అంటే వీళ్ళకు కూడా డబ్బులు కావాలి అనిపిస్తే ఆ 100 పీపుల్ కూడా వాళ్ళు చెప్పిన దాంట్లో ఈచ్ పర్సన్ 10 పీపుల్ అయినా ఈచ్ పర్సన్ 5,000, మొత్తం టోటల్ టీమ్ సైజ్ ఎంత అయిందంటే 1000 అయింది. ఈచ్ పర్సన్ 5,000 తీసుకోవడం ద్వారా మన ద్వారా కంపెనీకి 50 లక్షల టర్నోవర్. హలో, 50 లక్షల టర్నోవర్ జరిగింది. 50 లక్షల టర్నోవర్ మీద మీరు గెస్ చేయండి మనకు ఎంత ఇన్కమ్ వస్తుందని. ఎనీ గెస్ చేయలేరు. 5 lakhs నుంచి 6 lakhs, 5 లక్షల నుంచి 6 లక్షల వరకు మనం తీసుకోవడానికి ఇక్కడ చాయిస్ ఉంది. ఎంత? 5 lakhs నుంచి 6 lakhs వరకు మనం తీసుకోవడానికి చాయిస్ ఉంది. సో ఒక్కసారి మీరు గమనించండి, 5 lakhs 6 lakhs అనేది కొంతమందికి చాలా కష్టం అనుకోవచ్చు. సరే, అందులో సగం తీసుకున్న 2 lakhs, అందులో సగం తీసుకున్న 1 lakh, అందులో సగం అచీవ్ చేసిన 50,000. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో 50,000 మనం ఓన్లీ చెప్పడం ద్వారా వస్తుందంటే జస్ట్ ఏ మిరాకిల్ ఇన్కమ్ అనమాట. చాలా మంచి ఇన్కమ్ అని నేను చెప్తాను. ఎందుకు అంటే మనం ఎన్నో చేసినా కూడా 50,000 తీసుకోవడానికి చాలా కష్టం అవుతుంది ఇప్పుడున్న సిచ్యువేషన్లో. కానీ మనం ఇప్పుడు ఓన్లీ చెప్పడం ద్వారా, ప్రొడక్ట్ని షాప్ చేంజ్ చేసుకోవడం ద్వారా వచ్చిన బెనిఫిట్ని వేరే వాళ్ళకి చెప్పడం ద్వారా 50,000 వస్తున్నాయి అంటే చాలా గుడ్ మంచి ఇన్కమ్ అనమాట. సో ఇక్కడ మనం ఇన్కమ్ అనేది రావడం జరిగింది. అందరికీ యాజ్ అన్ పాసిబుల్గా కాదు, కొంతమందికి ఇంతవరకు కాకుండా ఒక 30-40,000 తీసుకోవడానికి 6 months పట్టవచ్చు, 1 year పట్టవచ్చు, 2 years పట్టవచ్చు, 3 years పట్టవచ్చు, 5 years పట్టవచ్చు. 5 years పట్టినా కూడా నష్టమేం లేదు. ఎందుకంటే డిపెండింగ్ వాళ్ళ ఫోకస్, డిపెండింగ్ వాళ్ళ వర్క్, డిపెండింగ్ వాళ్ళ గోల్స్,
వాటి దాని మీద పట్టి కొంతమందికి 1 ఇయర్ పడుతుంది, కొంతమందికి 2 ఇయర్స్ పడుతుంది, కొంతమందికి 3 ఇయర్స్ పడుతుందండి. సో ఇలా మనం ఈ కంపెనీని ఎందుకు సెలెక్ట్ చేసుకునేది అర్థమైన తర్వాత ఏం జరుగుతుంది మార్కెట్ వైస్ అనేది అర్థమైంది. తర్వాత డబ్బు ఎలా సంపాదించాలా అనుకునేది మీకు ఫుల్ క్లారిటీ నేను ఇచ్చాను అనుకుంటున్నాను. అది మీకు అర్థమైతే మీరు ఖచ్చితంగా ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా నాకు కాల్ చేయొచ్చు. నాకు కాల్ చేస్తే నియర్ బై ఎక్కడున్నా కూడా మీకు ఈ మన బ్రాంచ్ ఆఫీస్ హైదరాబాద్లో మన బ్రాంచ్ ఆఫీస్ ఉంది, నియర్ బై స్టోర్స్ కూడా ఉన్నాయి. అక్కడ మనం కన్సల్ట్ అయ్యి ఇంకా డెప్త్ క్లారిటీ మీకు ఏమైనా క్వశ్చనింగ్ ఆన్సర్ ఉంటే కూడా చెప్తాను. సో లీడర్స్, ఇది మనకి ఈరోజు సన్నెడ్జ్లో ఉన్న పూర్తి డీటెయిల్ ప్లాన్ అన్నమాట. ఈ ప్లాన్ మాత్రం ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అంటాము, ఇంజరింగ్ ప్లాన్ కూడా అని అంటాము. సో ఈ ప్లాన్ని తీసుకొని మనము మన లైఫ్లో మన జీవితాన్ని మార్చుకుందాము, ఆరోగ్యపరంగా, ఆదాయం పరంగా. సో లీడర్స్, డోంట్ మిస్ ఇట్. ఇప్పటికే చాలా సంవత్సరాలు చాలాగా వెయిట్ చేశాము. ఇక ముందు మనం టైంని వెయిట్ చేయొద్దు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, టైం వేస్ట్ చేస్తే మళ్ళీ తిరిగి రిటర్న్ రాదు. ఇప్పుడు ఈ 20-30లో మనం టైంతో ఆడుకుంటే తర్వాత 50-60లో టైం మనతో ఆడుకుంటుంది. సో కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి ఆపర్చునిటీ అనమాట. చదువు లేకపోయినా, స్కిల్ ఉన్నా, స్కిల్ లేకపోయినా, డబ్బు లేకపోయినా కూడా ప్రతి ఒక్కరు, ఇది లేడీస్ జెంట్స్ ఎవరైనా సరే, ఎక్కడైనా సరే పార్ట్ టైం అయితే పార్ట్ టైం, ఫుల్ టైం అయితే ఫుల్ టైం చేసుకుంటూ తనని ఆరోగ్యపరంగా, ఆదాయపరంగా డెవలప్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ లీడర్. ఈరోజు నేను సన్నెడ్జ్ ప్లాన్ మీకు క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను. సో మీకు ఏమైనా డౌట్ ఏమన్నా ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే క్రింద స్క్రోలింగ్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.